హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 21. సీతమ్మ అనురాగ్ని ఎత్తుకుంటే ఏడుస్తూ ఉంటాడు. నేను నీ దగ్గరికి రాను అంటాడు. దానికి సీతమ్మ సంతోషపడుతూ అబ్బో సరేలే, బాగానే ఉంది, ఇద్దరు ఆనందం అంటుంది. అభికి ఈ సీన్ చూడగానే ఉదయాన్నే మంచి బెడ్ కాఫీ తాగని హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ మైండ్లోకి కోపం ఎంటర్ అయ్యి ఆ ఫీలింగ్ ని చెరిపిస్తుంది. అభి, సీతమ్మ, మనం త్వరగా బయలుదేరి ఊటీ గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి, అక్కడ మన కోసం అందరు ఎదురు చూస్తున్నారు అని అంటాడు. అతిథి, అబ్బా పొద్దు పొద్దుటే ఈ చెండ శాసనుడు రంకెలు మొదలు పెట్టాడు. సీతమ్మ పద, మనం త్వరగా రెడీ అయ్యి అనురాగ్ని కూడా రెడీ చేద్దాం. అభి స్నానం చేయాలని రూమ్ లో ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు. అతిథి అక్కడ టవల్తో రెడీగా ఉంటుంది. అతిథి అభిని గమనించకుండా బాత్రూమ్ లోకి వెళ్ళబోతే అభి అతిథిని వెనక్కి లాగుతాడు. ఇంకా అతిథి ఒక్కసారిగా స్లిప్ అయి పడిపోతే అభి అతిథి నడుంని గట్టిగా పట్టుకుంటాడు. అతిథి షాక్ లోనే ఉండిపోతుంది. అతిథి ఇద్దరు కళ్ళు లాక్ అవుతాయి ఒక్కసారిగా. అతిథి అమాయకమైన చూపు అభిని పూర్తిగా మాయలో పడేస్తుంది. అభి ముఖంలో అనుకోకుండా చిన్న చిరునవ్వు వస్తుంది. అతిథి మనసులోనే అబ్బా ఏం ఎక్స్ప్రెషన్స్ పెట్టావరా, ఇంకెవరైనా అయితే నీకు పడిపోతారు, నేను మాత్రం టెంప్ట్ అవును అని అనుకుంటుంది మనసులోనే. అతిథి ఇంకెంతసేపు పట్టుకుంటావు, నాకు నడువు నొప్పి వస్తుంది అంటుంది. అభి, హా నువ్వు భలే అందంగా కనబడుతున్నావు, కళ్ళు తిప్పుకోలేక ఇలానే ఉండిపోయాను మరి. నా కాళ్ళు ఏనుగులా తొక్కుతున్నావు, నీ కాళ్ళు పక్కకు తీస్తే నా దారిన నేను పోతాను అని కోపంగా అంటాడు. అతిథి, నేనే ఫస్ట్ వచ్చాను, నేనే స్నానానికి వెళ్తాను. అభి, ముందు నేను ఇక్కడి నుంచి బయటపడి కారుని మెకానిక్ షాప్ కి తీసుకెళ్ళాలి, నేనే వెళ్తాను అంటాడు. ఇదంతా చూసి సీతమ్మ వెనక్కి వెళ్ళిపోతుంది. అతిథి, నేను నీకు అస్సలు ఛాన్స్ ఇవ్వను అని పరిగెడుతూ వెళ్ళబోతే అభి ఒక్క అడుగులో బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి అడ్డంగా నిలబడతాడు. నేను లోపలికి వెళ్తున్నా, అంత అర్జెంట్ అయితే నువ్వు కూడా రావచ్చు అని అనగానే అతిథి షాక్ లో బావురు కప్పలా నోరు తెరుస్తుంది. అభి, ఆ నోరు ఏగలు దూరతాయి, నువ్వు కట్టగానే విన్నావు, వస్తే నేను వద్దు అనను అని స్టైల్ గా టవల్ మెడలో వేసుకుని బాత్రూమ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. అతిథి, ఛ ఏ మనిషో ఏంటో, ఆడపిల్లతో ఏం మాట్లాడాలో తెలీదు అని కోపంగా వెనక్కి వెళ్ళిపోతుంది. సీతమ్మ అతిథిని చూసి నవ్వుకుంటుంది. అమ్మా కింద ఇంకొక బాత్రూమ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. నిహాష్ వర్ష దగ్గరికి వచ్చి వర్షాన్ని నిద్రలేపుతాడు. వర్ష మేడం, నిద్ర మేల్కోండి. వర్ష, ఏంటి నిహాష్ మంచి నిద్ర చెడగొట్టావు అని మూలుగుతూ ఉంటుంది. నిహాష్ వర్షాన్ని హత్తుకుని, నాకు కూడా నీతో ఇలాగే ఇక్కడే ఉండిపోవాలని ఉంది బేబీ, కానీ మనం గుడికి వెళ్ళి పూజ చేయాలని అమ్మ చెప్పింది. వర్ష, అవునా, ఈ పూజలు పునస్కారాలు వ్రతాలు ఇవన్నీ నా వల్ల కాదు నిహాష్, అయినా నేనంతా ఫుల్ గా అలసిపోయాం, రెస్ట్ తీసుకోవాలి, అప్పుడే పూజలేంటి అని ముభావంగా మారిపోతుంది. నిహాష్, వర్ష, ఈ 2-3 రోజులే వాళ్ళు మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, తర్వాత మన ఇష్టం, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని కన్విన్స్ చేస్తాడు. వర్ష, అంటే ఇప్పుడు లేచి రెడీ అవ్వాలా అని బాధగా అడుగుతుంది. నిహాష్ వర్ష బుగ్గ మీద ముద్దు పెట్టి, త్వరగా రెడీ అవ్వు, అసలే ఆడవాళ్ళు మేకప్ కోసం చాలా టైం తీసుకుంటారు. దానికి వర్ష నవ్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇంకా రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. నిహాష్ రెడీ అయ్యి వర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చంద్ర, నిహాష్ ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, ఎప్పటి నుంచి ఆఫీస్కి వస్తావో చెప్తే అప్పటి వరకు సత్యమూర్తిని చూసుకోమని చెప్తాను. నిహాష్, నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను నాన్న, మనం కోర్టు చెప్పినట్టు అందరికీ నష్టపరిహారం ఇవ్వాలంటే కష్టపడాలిగా, సత్యమూర్తి అంకుల్ హ్యాండిల్ చేయలేరు. చంద్ర, సత్యమూర్తి మనల్ని మేజర్ అమౌంట్ పే చేయమంటున్నాడు, మనమే ఎక్కువ షేర్స్లు అమ్మాల్సి వస్తుంది. నిహాస్, అసలు మన ఫ్యాక్టరీలో మెడిసిన్ తయారు చేసింది ఆయన ఎదురుగుంటానేగా, ఆయన సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మనం ఏం చేస్తాం, షేర్ ఖచ్చితంగా సగం సగం వేసుకోవాల్సిందే, నేను ఒప్పుకోను అని సీరియస్ గా మాట్లాడతాడు. చంద్ర, మన సంతకం లేకుండా ఒక్క మెడిసిన్ కూడా మార్కెట్ లోకి వెళ్ళదురా, మనం కూడా ఇన్వాల్వ్ అయినట్టే, నువ్వు చెప్పినట్టు మనం వాదించలేం. నిహాష్, నానా ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆయనకి భయపడతారు ఎందుకు, కొంచెం గట్టిగా మాట్లాడొచ్చుగా. చంద్ర, సత్యమూర్తికి మన బిజినెస్ లో ఉన్న లొసుగులన్నీ బాగా తెలుసు నిహాస్, తనని రెచ్చగొడితే మనకే నష్టం,
అతను సొంతంగా వ్యాపారం మొదలు పెడితే పలుకుబడి వల్ల త్వరగా క్లిక్ అవుతాడు. మనకి టైం పడుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాను. నిహాష్, ఏమో నాన్న, ఒక్కొక్కసారి అభిని కరెక్ట్ అనిపిస్తుంది. అతని వల్లే మన బ్రాండ్ కి చెడ్డ పేరు వస్తుంది. చంద్ర, హ్మ్, టైం వస్తే మనమే ఓన్ గా బిజినెస్ రన్ చేద్దాం. ఇంకా వసంత చంద్ర నిహాష్ దగ్గరికి వస్తుంది. ఏంటి, ఎంతసేపు అయింది చెప్పాను, ఇంకా బయలుదేరలేదు అని కోపంగా అడుగుతుంది. నిహాష్, వర్ష పైన రెడీ అవుతుందమ్మా, వెయిట్ చేస్తున్నాను, టైంకి వెళ్ళిపోతాంలే. వసంత, సరే, త్వరగా బయలుదేరమని చెప్పు అని కిచెన్ లోకి వెళ్తుంది. నిహాష్ వర్షకి మెసేజ్ చేయగానే వర్ష కిందకి వస్తుంది. వసంత వర్షాన్ని చూడగానే షాక్ అవుతుంది. ఏంటమ్మా, నల్ల రంగు చీర కట్టుకున్నావు, ఈ చీరలో గుడికి ఎవరైనా వెళ్తారా, పైగా పలచగా ఉంది అని సీరియస్ గా అడుగుతుంది. వర్ష, అత్తయ్య, చీర బాగోలేదా, ఇది నిహాస్ నాకు గిఫ్ట్ ఇచ్చిన శారీ అంటుంది. వసంత నిహాస్ వైపు చూడగానే నిహాస్ నవ్వుతాడు. వసంత, వెళ్ళమ్మా, ఇదిగో ఈ పచ్చ రంగు చీర కట్టుకుని వెళ్ళు అని ఒక కొత్త చీర ఇచ్చి పంపిస్తుంది. వర్ష అలాగే అత్తయ్య అని మళ్ళీ రూమ్ లోకి వెళ్తుంది. వసంత, ఇంకా ఈ రోజు మీరు పూజ చేసినట్టేలే, ఇక్కడే పని అయిపోయింది, మళ్ళీ మంచి రోజు చూడాలి అని ముభావంగానే మాట్లాడుతుంది. నిహాష్, సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా లేట్ చేయం, ప్రామిస్ అని అనగానే వసంత కొడుకు మాటలకు కరిగిపోయి సరే బాబు అని ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అభి బౌన్సర్స్ మెకానిక్ షాప్ వెతికి కార్ రిపేర్ చేయించి తీసుకొస్తారు. అభి, సీతమ్మ, అతిథి, అనురాగ్ అందరూ కలిసి సరస్వతికి థ్యాంక్ యూ చెప్పి కొంచెం డబ్బు ఇచ్చి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. ఇక బయటికి చూసేటప్పటికి ఒక గుడి కనిపిస్తుంది. అతిథికి చాలా నచ్చుతుంది. సీతమ్మ, ఆ గుడి చూడు, భలే ఉంది కదా అని సంతోషంగా మాట్లాడుతుంది. సీతమ్మ, అవునమ్మా, చాలా బాగుంది. అభి బాబు, ఒకసారి గుడికి వెళ్ళొద్దాం. అభి, సీతమ్మ, అక్కడ ఎంతమంది జనాలు కనబడుతున్నారో చూస్తున్నారా, మనం త్వరగా బయటికి రాలేము. అతిథి సీతమ్మకి దగ్గరగా వచ్చి నెమ్మదిగా, పర్వాలేదు, మనం వెళ్ళొచ్చేద్దామని చెప్తుంది. అభి అతిథి ఎగ్జైట్మెంట్ గమనించి కారు ఆపుతాడు. అభి, సీతమ్మ, వెళ్ళాలనుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళొచ్చేయండి అని చెప్తాడు. అతిథి, మీరు కూడా రండి, అనురాగ్ కి దేవుని పరిచయం చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాడు, బాబుని ఎప్పుడు గుడికి తీసుకెళ్లి ఉండరు కదా అని అనగానే అభికి నిజమే అనిపించి అనురాగ్ ని ఎత్తుకుని లోపలికి నడుస్తాడు. అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనురాగ్ లేకపోతే అభిని కన్విన్స్ చేయడం కష్టమని అర్థం చేసుకుంటుంది. గుడి చూడటానికి చాలా పెద్దగా అందంగా ఉంటుంది. అనురాగ్ అతిథి గుడిలో ఏం చేస్తే అది చేస్తూ ఉంటాడు. అతిథి అనురాగ్ తో కలిసి కోనేట్లో దిగి కాసేపు ఆడుకుంటుంది. అతిథి కూడా చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తుంది. అభి అనురాగ్ కంటే ఎక్కువ అతిథిని గమనిస్తూ ఉంటాడు. ఫుల్ గా నీళ్ళలో తడిసిపోయి అందంగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన నవ్వుతో అట్రాక్ట్ చేస్తుంది. అతిథి చాలా హ్యాపీగా అనురాగ్ తో వెళ్లి దర్శనం చేసుకుంటుంది. అనురాగ్ గుడి బయట పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటే అభి అనురాగ్ నవ్వు ముఖాన్ని చూస్తూ ఉంటాడు. అతిథి సీతమ్మకి అనురాగ్ ని అప్పగించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి అతిథికి దెబ్బ చూపించి ఏడుస్తూ ఉంటాడు. అతిథి, అయ్యో, దెబ్బ తగిలిందా, పర్వాలేదులే, ఆయింట్మెంట్ రాస్తాను, తగ్గిపోతుంది, ఏడవకు అని ఎత్తుకుని బుజ్జగిస్తుంది. కార్ దగ్గరికి వెళ్లి దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. సీతమ్మ, అభిబాబు చూసారా, అనురాగ్ బాబు మన ఇద్దరిని పట్టించుకోవటం మానేశాడు, ఇంకొన్నాళ్ళు ఉంటే అతిదమ్మని విడిచిపెట్టి ఉండలేడు, వాడి పసి మనసులో ఆశలు పెంచి మళ్ళీ తుంచేయకండి అంటుంది. అభి, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, వాడు అతిథితో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాడు సీతమ్మ, అందుకే ఏమీ చేయలేకపోతున్నాను. సీతమ్మ, పెళ్లి చేసుకోండి బాబు, బాబుని బాగా చూసుకుని అదిదమ్మ లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురండి, అనురాగ్కి ఉన్న ఒక్క లోటు తీరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి అతిథి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఒక అతను అభిని చూసి వచ్చి పలకరిస్తాడు. అతను, అభి, నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అభి, హేమంత్, హాయ్ రా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. హేమంత్, ఫైన్, చాలా ఇయర్స్ అయిందిరా నిన్ను చూసి, పెళ్లికి పిలిచినా రాలేకపోయాను, సారీ రా అభి. ఇట్స్ ఓకే, పర్వాలేదురా, ఎలా ఉంది నీ జాబ్? అంతా ఫైన్ అభి, మీ ఫ్యామిలీతో వచ్చి కనీసం నాకు కాల్ కూడా చేయలేదు, మర్యాదగా రా, ఇంటికి వెళ్దాం.
అభి ఊటీ వెళ్తున్నాన్రా, ఇప్పటికే ప్లాన్ లేట్ అయింది, ఇంకొకసారి వస్తాను అంటాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. నాకు కొంచెం పెయిన్ తగ్గిందండి, అందుకే ఈ రోజు స్టోరీ అప్లోడ్ చేశాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి.